కామెడీ పొలిటికల్ స్టార్ అన్న ఇయ్యలే వారం అన్న రేపే వారం అని మనకు గుర్తుండే రాజకీయ బ్రహ్మానందం శ్రీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. నత్తి ముచ్చట్లు, నాంచుడు మాటలు, నడవడిక లేని వ్యవహారంతో నలుగురికి అర్థం కాని రాజకీయ నాయకుడు ఈ బండి సంజయ్ కుమార్ గారు. ఆయన ఏమంటుండంటే ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అనేటటువంటి ఒక కొత్త పనికి మాలినటువంటి వాదనను తెరపైకి తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటుంటే దానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా ఓడిపోవడం, నీతో పాటు కూడా. ఈయన ప్రజాభిప్రాయానికి ప్రజల వాదనకు ఎప్పుడు విరుద్ధంగా ఉంటాడు. ఈయన మాటలు ప్రజల వాదనకు విరుద్ధంగా ఉంటాయి. ఈయన వాదన ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉంటది. అసలు ఈ మనిషి ప్రవర్తననే సమాజానికి విరుద్ధంగా ఉంటది. ఎన్నికలు వస్తున్నాయనగానే విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎన్నికల్లో గెలవడం, ప్రజలకు చేసేదేముండదు, పీకేదేముండదు. నేనంటున్నా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా ఒకటే అనేసి. ఎందుకు అనంటే గత 9.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేసీఆర్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. డిమానిటైజేషన్ అయితే ఏమి, త్రిపుల్ తలాక్ అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 25 బిల్లులకు సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. నాకు తెలిసి ఇదంతా కూడా బండి సంజయ్ గారికి నేను తెలియదని అనుకుంటున్నా. ఎందుకంటే యావత్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే బండి సంజయ్ గారికి నేను ఒకటే సూచిస్తున్నా, ఈ పనికి మాలిన మాటలు బంద్ చేయి, వట్టి మాటలు బంద్ చేయి. ఎందుకంటే నువ్వు కేంద్ర మంత్రి అయినవు, నిన్ను గెలిపించినటువంటి ప్రజలకు ఏదో ఒకటి చేయి, లేదంటే నిన్ను ఉట్టోడే అనుకుంటారు.